మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న దేవుడు మానవుడిని చేసిన తర్వాత మానవుని తప్పిదము, మానవుడు చేసిన ఒక తప్పు సృష్టిలో తిరిగి మళ్ళా మానవుడిని భూమి కలిపినట్లు చేసేసింది. దేవుని లేఖనాల్లో ప్రసంగి 12:7 ఈ విధంగా ఉంది, మన్న అనేది వెనుకటికి మరలా మన్న అయిపోతుందని. నిజంగా ఈ దేహము, మనకి ఇవ్వబడిన దేహం అంతా కూడా మట్టి నుంచి తీయబడింది. నిజంగా మట్టి నుంచి మనం తయారు చేయబడ్డాం. అందుకనే మట్టి నుంచి తయారు చేయబడిన మనల్ని దేవుడు తన స్వరూపం ఇచ్చి తన పోలిక చొప్పున చేసినప్పుడు తన జీవాయువును ఊది ఒక మనిషిగా మనల్ని, ప్రాణాత్మగా మనల్ని చేశాడు. జాగ్రత్తగానంటే దేవుడు మనల్ని మట్టి నుంచి నిర్మించిన తర్వాత మట్టి బొమ్మని, లేకపోతే మట్టి నుంచి ఒక బొమ్మగా చేసి అందులో తన జీవాయువు ఊదడం వల్ల మనలో ఆత్మ ప్రారంభమైంది. మన శరీరం అంతా కూడా ఇప్పుడు కనిపిస్తున్న దేహముగా మారిపోయింది. ఆ మట్టి కాస్త, ఆ బొమ్మ కాస్త దేహముగా, మనిషిగా దేవుడు మార్చాడు. అయితే ఎప్పుడైతే మానవుడు తప్పు చేశాడో, ఈ తప్పు చేసిన తర్వాత ప్రసంగి 12:7 ఈ విధంగా చెప్తుంది, మన్న ఇది మరలా వెనకటికి మన్న అయిపోతుందని. అవును, నిజమే. ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, చివరికి ఆ వ్యక్తి మృతి పొందినప్పుడు, మరణించినప్పుడు, చలించినప్పుడు ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ మన్ని కలిసిపోతాడు. మనకు తెలుసు, చాలా బరులకు మనం వెళ్తాం. చాలా వివిధ మతస్థులు అందరూ కూడా ఏదో ఒక విధంగా తీసుకెళ్ళి ఆ మృతదేహాన్ని, మరణించిన వ్యక్తిని తీసుకెళ్ళి పాతి పెట్టడం కానీ, కొంతమంది కాల్చడం కానీ ఎన్నెన్నో మనం గమనిస్తాం. ఈ లోకంలో మన్ను ఏంది తిరిగి మళ్ళా మంటికి కలిపేస్తారు. సంగమా వినండి, మన్నుకి వెళ్ళిపోతే ఆత్మ అయితే దేవుని నుంచి వచ్చింది కనుక తిరిగి మళ్ళీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని యొద్దకు చేరిపోతుందని చెప్పి ప్రసంగి 12:7 చెప్పబడుతుంది. నిజమే, ఏ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, ఏ ఆత్మ దేవుని చేరుకుంటుంది. ఏది అన్నా నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు లేదనే కన్ఫ్యూజన్లో ఉన్నావేమో. నిజం, ప్రతి ఒక్కరి దేహం కూడా మంటిలో కలాల్సిందే. ప్రతి ఒక్కరి దేహం కూడా యేసు రాకడకు మునుపు మరణించే ప్రతి దేహము కూడా మంటిలో కలాల్సిందే. కానీ ఆత్మల విషయానికి వచ్చినప్పుడు మాత్రము ఏ ఆత్మ పరలోకం చేరుతుంది, ఏ ఆత్మ నరకం చేరుతుందని మాత్రం ఆ డివిజన్, ఆ విభజన దేని బట్టి తెలుస్తుంది అంటే దేవుని వాక్యము, లేఖనాలు బట్టి తెలుస్తున్నాయి. ఎవరైతే యేసు ప్రభు దేవుడని, ఎవరైతే యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణని, ఎవరైతే యేసు ప్రభు ద్వారా ఉచితంగా నీతి ఇవ్వబడిందని, ఎవరైతే యేసు ప్రభు ద్వారా పరలోక రాజ్యం అని, ఆయనే మార్గము, సత్యము, జీవమని నమ్ముతారో ఆ నమ్మకం ద్వారా ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ లోకంలో, నేను మంచి పనులు చేస్తాను, నేను ప్రయాసపడతాను, నేను ఆ మూల నుంచి ఈ మూల వరకు మంచి చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి అనుకున్న వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళడం. ఈ లోకంలో దాన ధర్మాలు చేసిన వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళడం. మరి ఎవరు వెళ్తారు? ఎవరైతే యేసు ప్రభువే దేవుడని, నేను పాపిని, నేను చెడ్డవాడిని, నా పాపం నిమిత్తం ఆయన మరణించాడు, నన్ను పాపం నుంచి విడిపించాడు. అవును, నిజము, యేసయ్య మన పాపముల గురించి మరణించాడు. అవును, ప్రతి మనిషి కూడా పాపి అని దేవుని లేఖనాలు తెలియజేస్తాయి. లేఖనాలు మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో అందరూ చెప్పే ఒక మాట ఏదంటే ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వారని. ఇలా ప్రతి మానవుడు తప్పు చేస్తే మానవుడు ఎక్కడికి వెళ్తాడు? ప్రతి మానవుడు తప్పు చేసిన వాడైతే నరకానికి వెళ్ళిపోవాలి. అయితే బైబిల్ చెప్తున్న ఒక మాట ఏదంటే యేసు ప్రభు మన పాపం నిమిత్తం మరణించాడు. మన పాపాల స్థానములో, మన స్థానములో మన పాపములు తీసుకొని ఆ పాపమునకు శిక్ష ఆయన మీద పడ్డంతో బైబిల్ తెలియజేస్తుంది, ఇప్పుడు దేవుడు మన శిక్షను తాను తీసుకొని మనల్ని శిక్ష నుంచి విడిపించాడు. యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని లేఖనాలు నీకు చెప్తున్నాయి, నీ శిక్ష యేసు ప్రభు తీసుకొని నీకు ఆయన స్థానమును ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన ద్వారా పరలోక రాజ్యం అంటున్నప్పుడు ఆయన నీ శిక్ష ముగించేశాడు. దేవుడు ఏదైతే నిన్ను శిక్షించాలో ఆ శిక్ష యావత్తు యేసు మీద పడిపోయింది. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, ఆయన లోక పాపములను మోసుకొని వెళ్ళిపోయే దేవుని గొర్రెపిల్ల. ఈ ఉదయమున ఏ ఆత్మ దేవుని చేరుతుందంటే, ఏ ఆత్మ అయితే యేసునందు విశ్వాసం ఉంచుతుందో ఆత్మ దేవుని చేరుతుంది. ఆయన ద్వారా పాపక్షమాపణ, అవును, నువ్వు క్షమించబడ్డావు.
నీవు నీ ఆత్మ దేవుణ్ణి చేరాలని కోరితే నీవు నమ్మాలి, యేసు దేవుడని నమ్మాలి, యేసు ద్వారా పాపక్షమాపణ నమ్మాలి. ఈ నమ్మకము నీ జీవితాన్ని పరలోకం వైపు నడిపిస్తుంది. అవును, నిజమే. ప్రతి వ్యక్తి దేహము కూడా తన శరీరము ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ మాత్రము ఎక్కడికి వెళ్తుందో ఎవరు చెప్పలేరు. కానీ దేవుని లేఖనాలు చెప్తున్నాయి, యేసునందు విశ్వాసం ఉంచితే నీవు, అవును నిజం, యేసునందు నీవు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసం వలన నీవు పరలోక రాజ్యం వెళ్తావు. క్రియలు బట్టి కాదు, మంచి పనులు బట్టి కాదు, విశ్వాసం వల్ల. ఈ దినము ఒకవేళ ఇంకనూ విశ్వాసం ఉంచకపోయింటే, ఇంకనూ ఈ లోకపు విషయాలను వెళ్ళిపోతుంటే, నీవు రక్షింపబడ్డావో లేదో నీకు తెలియకుండా ఉంటే, యోదయం దేవుడు నిన్ను విశ్వాసం ఉంచమని కోరుతున్నాడు. పరలోక రాజ్యము విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి ఉచితముగా అనుగ్రహింపబడుతుంది. విశ్వాసం ఉంచావా, నీ పాపము క్షమించబడుతున్నాయి. విశ్వాసం ఉంచావా, దేవుడిని నీతిమంతులను పిలుస్తున్నాడు. విశ్వాసం ఉంచావా, ఇక నీ జీవిత విషయాలన్నీ కూడా దేవుడు కలుగు చేసుకుంటాడు. కళ్ళు మూసుకుంటావా? నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు అయా విశ్వాసం ఉంచుండగా వారి దేహము అయా నీ రాకడకు మునుపు అయితే ఈ మట్టిలో కలిసిపోతుంది. అయితే మా తండ్రి, ఆత్మ మాత్రము నరకానికి వెళ్తుందా పరలోకి వెళ్తుందా తెలియని పరిస్థితులు ఈ లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు. ఏ ఆత్మ అయితే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం ఉంచిన ఆత్మ పరలోక రాజ్యము చేరుతుంది. నీకు స్తోత్రం అయా. నీవే మార్గము, సత్యము, జీవమని నమ్ముతున్న ప్రతి వ్యక్తి పరలోకానికి చేరుతాడు. నీ బిడ్డలు ఎవరు కోల్పోకుండా, నీ బిడ్డలు ఎవరు నరకానికి వెళ్ళిపోకుండా, నీ బిడ్డలు వారందరూ కూడా పరలోకి వచ్చినట్లుగా వారి జీవితాన్ని వారు సరిచేసుకొని బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. ఈ లోకపు విషయాల కొరకు వారు వెళ్ళిపోకుండా నీ కొరకు బ్రతికి, నీవు వారి దేవుడు అని నమ్మి, నీవే మార్గం అని నమ్మి నీ పరలోకానికి నీవిచ్చే రాజ్యంలో అడుగుపెట్టినట్టుగా సహాయం చేయండి. నీ బిడ్డల జీవితం గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి కార్యాల గురించి, వారు ఈరోజు చేయబోతున్న ప్రతి పని గురించి నేను ప్రార్థన చేస్తాను. నీ కృప చేత నీ బిడ్డలు నడిపించుమని కోరుతూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియ కుమారుడా, దేవుని ప్రియ కుమార్తె, నీకు నెమ్మది కలుగును గాక. నెమ్మదిగా ప్రభు చూడు గొప్ప కార్యాలను చూస్తాం. God bless you. See you tomorrow.